శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక మాయావేషం. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక మేక. ఆ మేకకి 6 పిల్లలు. ఆ 6 పిల్లలు కూడా చాలా అందమైనవి. నిగనిగలాడుతూ చెంగు చెంగున గంతులేస్తూ చూడముచ్చటగా ఉండేవి. ఆ పిల్లల్ని తల్లి మేక ఎంతో గారాబంగా చూసుకునేది. రోజు ఆ ఊరి పక్క అడవికి వెళ్ళే మేత తెచ్చి పిల్లలకి పెడుతూ ఉండేది. ఒకనాడు ఆ మేకకి అడవిలో ఒక తోడేలు కనబడింది. ఆ తోడేలు మేక వెనకాలే వచ్చి మేక ఇల్లెక్కడుందో కనిపెట్టి వెళ్ళిపోయింది. తాను ఇంట్లో లేకుండా చూసి ఆ తోడేలు వచ్చి తన పిల్లల్ని ఎక్కడ మింగేస్తుందో అని ఆ మేకకు భయం వేసింది. రోజుకు మళ్ళేనే అడవిలోకి వెడుతూ మేక తన 6 పిల్లల్ని పిలిచి, నేను వచ్చేదాకా మీరు అవతల ఇవతల తిరక్కండి. తలుపు వేసుకుని లోపలే ఉండండి. తోడేలు వచ్చి తలుపు తీయమని ఎంత అడిగినా తీయకండి అని అన్నది. ఆ పిల్లల్లో కల్లా చిన్నదానికి ఓ అనుమానం వచ్చింది. తోడేలే వచ్చి పిలుస్తుందో నువ్వే వచ్చి పిలుస్తున్నావో ఎలా తెలుస్తుందే మాకు అని ఆ పిల్ల తల్లిని అడిగింది. అవును, నిజమే నీ మాట, చెబుతా విను. తోడేలు గొంతుక నా గొంతుక మళ్ళే కాకుండా బొంగురుగా ఉంటుంది. పైగా నా కాళ్ళు తెల్లగా ఉన్నాయి. తోడేలు కాళ్ళు నల్ల మసిబొగ్గుల్లా ఉంటాయి అని ఆనవాలు చెప్పి తల్లి మేక అడవికి వెళ్ళిపోయింది. మేక పిల్లలు తలుపులు బిడాయించుకుని లోపల కూర్చున్నాయి. మరి కాసేపటికల్లా తోడేలొచ్చి తలుపులు మూసి ఉండడం చూసి, పిల్లలు, తాయిల్లం తెచ్చాను, తలుపు తీయండి అని పాట పాడుతూ పిలిచింది. ఆ పిలుపు విని అమ్మ వచ్చిందని పెద్ద మేక పిల్లలు 5 గబగబా తలుపు తీయడానికి వెళుతూ ఉంటే, చిన్నపిల్ల, అమ్మ కాదర్రా, గొంతుకు బొంగురుగా ఉంది, అది తోడేలు అంది. నిజమేనంటూ ఆ పిల్లలు, పోవే పోవే తోడేలా, బొంగురు గొంతుకు తోడేలా అనేసరికి పిల్లలకి తన గొంతుకు తెలిసిపోయిందనేసి గబగబా కోమటి కొట్టు మీదకెళ్ళి ఇన్ని మిరియాలు, పాలవాడి దగ్గర కొన్ని పాలు కొని తెచ్చుకుని పాలల్లో మిరియపుల గుండ కలిపి తాగేసి గొంతుక బొంగురు సవరించుకుని అప్పుడది మళ్ళీ మేక ఇంటికి వెళ్ళి, తీయని తీయని తాయిలం తెచ్చా తలుపు తీయండి అంటూ పాట పాడింది. ఈ మాటు పిలుస్తున్నది అమ్మేనంటూ పెద్ద మేక పిల్లలు 5 తలుపు తీయడానికి పరిగెడుతూ ఉంటే, చిన్న మేక పిల్ల, ఉండండర్రా ఉండండి, దీని కాళ్ళు నలుపో తెలుపో చూద్దాం అంది. పెద్దదాని నడుం మీద రెండోది, రెండోదాని నడుం మీద మూడోది, ఇలా వరుసగా నిలబడ్డాక ఆఖరి పిల్ల 5వ దాని నడుం మీద నిలబడి ఎత్తు కిటికీలోంచి అవతలకు తొంగి చూసింది. కాళ్ళు నల్లగా మసిబొగ్గుల్లాగున్నాయర్రా, అమ్మగాదు తోడేలే అంది. అప్పుడు ఆ పిల్లలు మళ్ళీ దాన్ని పోపొమ్మని గట్టిగా కసిగొట్టాయి. తన కాళ్ల రంగు సంగతి కూడా వాటికి తెలిసిపోయిందని తోడేలు గబగబా ఊళ్ళోకి పరిగెత్తుకెళ్ళి ఓ ముసలవ్వ అట్లు వేసుకుందామని పిండి రుబ్బు పెట్టుకుంటే ఆ పిండిలో తన 4 కాళ్లను ముంచి తెలుపు చేసుకుని వచ్చింది. ఇంకా మేకపిల్లలు నన్ను గుర్తుపట్టవులే. 3వ మాటు మేక ఇంటికి వెళ్ళి పిల్లల్ని పిలిచింది. అది వరకు మళ్ళేనే చిన్న మేకపిల్ల కిటికీలోంచి తొంగి చూసి, కాళ్ళు తెల్లగా ఉన్నాయి, నిజంగా అమ్మేనర్రా అంది. అప్పుడు ఆ పిల్లలు అమ్మ తెచ్చిన తాయిలం తిందామనుకుంటూ గబగబా వెళ్ళి తలుపులు తీశాయి. తీస్తే ఏముంది, తోడేలు. ఆ పిల్లలన్నీ హడలెత్తి పరుగెత్తుకుపోయి తలో మూల దాక్కున్నాయి. కానీ తోడేలు ఒక్కొక్క దాన్నే వెతికి పట్టుకుని మింగేసింది. పరుపు అడుగున దాగి ఉన్న చిన్న మేకపిల్ల మాత్రం తోడేలుకు కనబడలేదు. తోడేలు పొట్ట ఈడ్చుకుంటూ వెళ్ళి ఆయాసం చేత అట్టే దూరం పోలేక ఓ ఏటి ఒడ్డున పడుకుంది. తల్లి మేక ఇంటికి వచ్చి పిల్లల్ని పేరు పేరున పిలిచింది. తన పేరు వినబడి చిన్న మేకపిల్ల పరుపడుగు నుంచి పరిగెత్తుకొచ్చి జరిగిన సంగతంతా తల్లితో చెప్పింది. తల్లి పిల్ల తోడేలు పోయిన దారినే వెళ్ళేటప్పటికి ఏటి ఒడ్డున తోడేలు గుర్రు పెడుతూ నిద్రపోతుంది. తల్లి మేక గబగబా వెళ్ళి దర్జీవాడిని తీసుకొచ్చింది. దర్జీవాడు తన పెద్ద కత్తెరతో తోడేలు పొట్టను కత్తిరించేటప్పటికి అందులోంచి ఒకదాని ఒకటి వెనక 5 మేకపిల్లలు గంతులేసుకుంటూ బయటకొచ్చినాయి. అప్పుడు ఆ మేకపిల్లలు కోపం కొద్దీ పెద్ద పెద్ద రాళ్లు తెచ్చి తోడేలు పొట్టలో కుక్కేశాయి. దర్జీవాడు తన సూది తీసి తోడేలు పొట్టను మామూలుగా కుట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు తోడేలుకు మెలకువ వచ్చి ఏటిలో నుంచి నీళ్లు తాగుదామని లేచింది. కానీ కడుపులో రాళ్లుండడం చేత ముందు బరువెక్కువై అది తల్లకిందులుగా ఏటిలో పడి బుడుంగుమని మునిగిపోయింది. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.